సో ఇవాళ ఎడిటోరియల్లోకి వస్తే టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ స్టాప్ ద స్లాటర్. స్లాటర్ అంటే అర్థం ఏంటమ్మా? మాస్ కిల్లింగ్. స్లాటర్ ఈజ్ నథింగ్ బట్ మాస్ కిల్లింగ్. దీన్ని ఆపాలి అని చెప్పి అంటున్నారు. ట్రంప్ మస్ట్ యూజ్ హిజ్ లెవరేజ్ టు ఫోర్స్ ఇజ్రాయెల్ టు ఎండ్ ద వార్ ఇన్ గాజా. ట్రంప్ తన యొక్క లెవరేజ్ అంటే తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి దేనికోసం? టు ఫోర్స్ ఇజ్రాయెల్ని ఫోర్స్ చేసి దేనికోసం? టు ఎండ్ ద వార్, గాజాలో జరుగుతున్న వార్ని ఆపాలి. తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఇజ్రాయెల్ని కన్విన్స్ చేసి ట్రంప్ గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి ఎడిటోరియల్ చెప్తుంది. ఇష్టం వచ్చినట్టు మనకి యుద్ధం అనేది జరుగుతుంది ఇజ్రాయెల్లో, దాన్ని ఎలాగైనా సరే ట్రంప్ ఆపే ప్రయత్నం చేయాలి అని చెప్పి అంటున్నారు. దానికోసం ఏం చేయాలి? తన ఇన్ఫ్లుయెన్స్, లెవరేజ్ని యూజ్ చేయాలి. లెవరేజ్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయమ్మా. ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్. ఇన్ హిస్ థర్డ్ వైట్ హౌస్ విజిట్ ఇన్ 6 months, Israeli Prime Minister Benjamin Netanyahu on Monday heaped praise on US President Donald Trump for his pursuit of peace and security in the Middle East and even nominated him for a Nobel Peace Prize, but stopped short of making any commitment on the most pressing issue in the West Asia today, a ceasefire in Gaza. A ceasefire in Gaza. In his third White House, అది చేంజ్ చేస్తారమ్మా హరీష్. ఇన్ హిస్ థర్డ్ వైట్ హౌస్ విజిట్ ఇన్ 6 months, గడిచిన 6 monthsలో తన 3వ వైట్ హౌస్ విజిట్లో ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆన్ మండే రోజు హీప్డ్ ప్రైజ్. హీప్డ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రైజ్ అంటే అర్థం ఏంటి? ప్రైజ్ అంటే ప్రశంసలు కురిపించాడు అంటాం. ప్రశంసలు కురిపించారు ఎవరిపైన? ఆన్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పైన ఆయన ప్రశంసలు కురిపించారు. దేనికోసం? ఫర్ హిస్ పర్సూట్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ. డొనాల్డ్ ట్రంప్ పీస్ మరియు సెక్యూరిటీని పర్సూ చేస్తున్నారు అని. సో డొనాల్డ్ ట్రంప్ శాంతి కోసం, సెక్యూరిటీ కోసం ఎక్కడ మిడిల్ ఈస్ట్లో ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన పైన ప్రశంసల వర్షాన్ని కురిపించారు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఈవెన్ నామినేటెడ్ హిమ్ ఫర్ ఎ నోబెల్ పీస్ ప్రైజ్. డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్కి కూడా నామినేట్ చేయడం అనేది జరిగింది. బట్ స్టాప్డ్ షార్ట్ ఆఫ్ మేకింగ్ ఎనీ కమిట్మెంట్ ఆన్ ద మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూ ఇన్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో మోస్ట్ ప్రెస్సింగ్ అంటే అర్థం ఏంటమ్మా? an issue which requires immediate attention అవసరమైన ఇష్యూని మనం ప్రెస్సింగ్ ఇష్యూ అంటాం. మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూ ఇన్ వెస్ట్ ఏషియా ఏంటి ఈరోజు? ఏ సీజ్ ఫైర్ ఇన్ గాజాలో సీజ్ ఫైర్ని డిక్లేర్ చేయడం. అది అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రెస్సింగ్ ఇష్యూ. ఆ ఇష్యూ గురించి ఏ కమిట్మెంటు ఇవ్వకుండానే తన ప్రసంగాన్ని ఆపేశారు, తన కమిట్మెంట్ని ఆపేశారు. సో అంతవరకు వెళ్ళారు కానీ గాజాలో సీజ్ ఫైర్ ఎప్పుడు వస్తుంది, యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారనే విషయంపై ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. వైల్ ఇండైరెక్ట్ టాక్స్ బిట్వీన్ హమాస్ representatives and Israel continue in Doha, Israel appears to be readying the forcible relocation of Palestinians to the south of Gaza. While indirect talks between Hamas representatives and Israelకి మరియు హమాస్ రిప్రజెంటేటివ్స్కి మధ్య ఇండైరెక్ట్ టాక్స్ అనేవి దోహాలో ఒకవైపు కంటిన్యూ అవుతుంటే, ఇజ్రాయెల్ అపియర్స్ టు బి రెడీయింగ్ ఫోర్సిబుల్ రిలోకేషన్. చూసారా, పాలస్తీనియన్స్ని బలవంతంగా ఫోర్సిబుల్గా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి రీలొకేట్ చేసేసి సౌత్ ఆఫ్ గాజాకి మూవ్ చేసేయాలి. బలవంతంగా వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయించేసి సౌత్ ఆఫ్ గాజాకి ఫోర్సిబుల్గా రీలొకేట్ చేయాలనే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు దోహాలో హమాస్ రిప్రజెంటేటివ్స్కి ఇజ్రాయెల్కి టాక్స్ అవుతున్నాయి, ఇంకోవైపు ఇలా జరుగుతోంది. డిఫెన్స్ మినిస్టర్ Israel Katz says he has instructed the Israeli Defense Forces to come up with a plan to relocate the entire population of Gaza of 2.3 million people to the ruins of Rafah, which the Israelis call a new humanitarian city. సో ఇజ్రాయిల్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఏమంటున్నారంటే, ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్కి తను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని? టు కమ్ అప్ విత్ ఎ ప్లాన్ టు రీలొకేట్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ గాజాలో ఉన్న 2.3 million పీపుల్, అంటే 23 లక్షల మంది ప్రజల్ని గాజా నుంచి వెకేట్ చేయించేసి వాళ్ళందరినీ కూడా టు ద రూయిన్స్ ఆఫ్ రఫా. రఫా అనేది గాజాలోనే ఒక
సదరన్ పార్ట్ ఇట్ ఈజ్ కంప్లీట్గా ఇజ్రాయెల్ బాంబు దాడి వల్ల నాశనం అయిపోయింది. అది కంప్లీట్గా సర్వనాశనం అయిపోయి శిథిలాలతో నిండిపోయింది. అందుకే రూయిన్స్ అన్నారనమాట. శిథిలాలు, రూయిన్స్ అంటే ధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది అన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఆ ధ్వంసాల్లోకి శిథిలావస్థలో ఉన్న ఆ రఫాకి 23 లక్షల మందిని ఎట్లా మూవ్ చేసేయాలి అనే విషయానికి మీరు ఒక ప్లాన్తో రండి అని ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ తన ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి చెప్పడం జరిగిందంట. దాన్ని ఇజ్రాయలీస్ న్యూ హ్యుమానిటేరియన్ సిటీగా పిలుస్తున్నారు. వీళ్ళు మొత్తం బాంబు చేసి దాడి చేసి సర్వనాశనం చేసేసి దాని ఒక హ్యుమానిటేరియన్ సిటీగా పిలవడం అనేది మొదలుపెట్టారు. అక్కడికి వీళ్ళందరినీ మూవ్ చేస్తామని అంటున్నారు. దేర్ వర్ రిపోర్ట్స్ ఇన్ ద ఇజ్రాయలీ మీడియా అబౌట్ ద ఐడిఎఫ్ చీఫ్ ఇయాన్ జామిర్ opposing the plan, saying that the hungry and angry Palestinians could turn on the IDF. అయితే ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ ఇలా చెప్పారు కానీ ఇజ్రాయెల్ యొక్క ఈ పర్టికులర్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఏమంటున్నారంటే ఈ ప్లాన్ని అపోజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సేయింగ్ దట్ ద హంగ్రీ అండ్ యాంగ్రీ పాలస్తీనియన్స్, మంచి కోపంతో ఉన్న పాలస్తీనియన్స్, వాళ్ళు ఆల్రెడీ సరైన ఫుడ్ అవి లేక ఆకలితో ఉన్నారు, కోపంతో కూడా ఉన్నారు. సో కాంబినేషన్ అనమాట హంగ్రీ అండ్ యాంగ్రీ. వీళ్ళు కుడ్ టర్న్ ఆన్ ద ఐడిఎఫ్ మీద తిరగబడవచ్చు, వాళ్ళు ఐడిఎఫ్ మీద తిరగబడే అవకాశం ఉంది అని కూడా అంటూ మా ప్రాణాలకు ముప్పని భయపడుతూ ఆయన ఈ ప్లాన్ అపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ద ఐడిఎఫ్ కిల్లింగ్ డజన్స్ ఆఫ్ పాలస్తీనియన్స్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఇన్ గాజా ఈజ్ ఎ డైలీ అకరెన్స్. ఐడిఎఫ్ అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ డజన్స్ కొద్దీ పాలస్తీనియన్స్ని చంపడం, చిన్న పిల్లలతో సహా గాజాలో ఇది ఒక డైలీ అకరెన్స్గా చెప్పొచ్చు. స్టార్వింగ్ సివిలియన్స్ ఆర్ షాట్ డౌన్ ఇన్ ఎయిడ్ సెంటర్స్. స్టార్వింగ్ అంటే ఆకలితో ఫుడ్ లేక అలమటిస్తున్న సివిలియన్స్ని ఎయిడ్ సెంటర్స్లో కూడా వాళ్ళని షూట్ చేసి పడేశారు. డాక్టర్స్ హూ సర్వ్డ్ ఇన్ గాజా ఇన్ ద పాస్ట్ 20 months have horror stories of babies being starved to death or bodies of children being brought to hospitals with sniper wounds in their heads. గాజాలో గడిచిన 20 నెలలుగా పనిచేస్తున్న డాక్టర్స్ దే హ్యావ్ హారర్ స్టోరీస్. వాళ్ళని అడిగితే మీరు చెప్తారు ఎలాంటి స్టోరీస్ అక్కడ ఏం జరుగుతుందని. బేబీస్, చిన్న పిల్లల్ని ఫుడ్ పెట్టకుండా చంపేశారంట. అలాగే చాలామంది పిల్లల బాడీస్ హాస్పిటల్స్కి వచ్చాయంటే విత్ స్నైపర్ వూండ్స్, వాళ్ళ తలలో స్నైపర్ వూండ్స్తో హాస్పిటల్కి వచ్చిన పిల్లల బాడీస్ కూడా మనం డాక్టర్స్ చూసారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయని. నన్ ఆఫ్ దిస్ మూవ్స్ మిస్టర్ నెతన్యాహు అండ్ హిస్ బ్యాకర్స్ ఇన్ ద వెస్ట్. ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా అటు నెతన్యాహుని కానీ అతని బ్యాకర్స్ అంటే అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళెవరిని కూడా ఇవేవి కదిలించలేకపోతున్నాయి. ఇంక్లూడింగ్ మిస్టర్ ట్రంప్ హూ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్. తనను తాను మ్యాన్ ఆఫ్ పీస్గా పిలుచుకున్న ట్రంప్ని కూడా ఇవేవి కదిలించలేకపోతున్నాయి. ఓకే, అతని బ్యాకర్స్ అంటే బ్యాక్ అంటే సపోర్ట్ అని, అతను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇదేది కదిలించట్లేదు. మిస్టర్ ట్రంప్ హ్యాడ్ సెడ్ before the meeting that he would be very firm with Mr. Netanyahu on the need for a ceasefire. Mr. Trump had said before the meeting. Trump ఈ మీటింగ్కి ముందు ఏమన్నారంటే, నేను నెతన్యాహుకి గట్టిగా చెప్తాను, ఎలాగైనా సరే సీజ్ ఫైర్కి ఒప్పిస్తాను. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటమ్మా? సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ, అతను దీన్ని విరమించేలాగా చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు. బట్ వర్డ్స్ ఎలోన్ ఆర్ నాట్ ఎనఫ్. కానీ మాటలు సరిపోతాయా? సరిపోవు. మాటలు మాత్రమే సరిపోవు. మిస్టర్ ట్రంప్ హ్యాస్ ద లెవరేజ్ టు కంపెల్ ఇజ్రాయెల్ టు యాక్సెప్ట్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా. లెవరేజ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ఫ్లుయెన్స్. కంపెల్ అంటే ఫోర్స్. ఇజ్రాయెల్ని ఫోర్స్ చేసి సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేసేలాగా చేసే ఇన్ఫ్లుయెన్స్ ట్రంప్కి ఉందా అంటే 100% ఉంది. He demonstrated his influence in the final hours of the Iran-Israel war, publicly demanding that Tel Aviv turn back its fighter jets that had taken off to bomb Iran. ఆయన తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఫైనల్ అవర్స్లో పబ్లిక్గా చెప్పారు, టెల్ అవీవ్ మీరు మీ ఫైటర్ జెట్స్ని వెనక్కి పిలిపించండి, మీరు ఇరాన్ని బాంబ్ చేయడానికి పంపించారు, వాటిని ఇమీడియట్గా వెనక్కి పంపించాలని పబ్లిక్గానే డిమాండ్ చేయడం అనేది కూడా జరిగింది. ఇజ్రాయెల్ కంప్లైడ్. మరి ఈయన చెప్పిన మాట ఇజ్రాయెల్ విన్నదా? డెఫినెట్గా విన్నది. ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ ఓన్లీ ఏ సింబాలిక్ స్ట్రైక్, అంటే ఏదో స్ట్రైక్ చేసాం అనిపించుకోవడానికి ఒక స్ట్రైక్ చేసేసి వెంటనే ఆపేసింది. టుడేస్ ఇజ్రాయెల్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద యుఎస్ యాజ్ ఎవర్ బిఫోర్. ఇంతకుముందు ఎలా అయితే ఇజ్రాయెల్ యుఎస్ మీద డిపెండ్ అవుతుందో ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అమెరికా మీద అలాగే డిపెండ్ అవుతూనే ఉంది.
During the war on Iran, Israel had to rely on America for offensive and defensive support. ఇరాన్తో జరిగిన యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ అమెరికా మీద రిలై అంటే ఆధారపడ్డం, డిపెండ్ ఆన్ అమెరికా ఫర్ అఫెన్సివ్ అంటే అటాకింగ్ చేయడానికి, డిఫెన్సివ్ అంటే తమను తాము కాపాడుకోవడానికి కూడా అమెరికా మీద ఆధారపడింది. ఇజ్రాయెల్ నీడ్స్ అమెరికన్ వెపన్స్ టు కంటిన్యూ ఇట్స్ డెవస్టేటింగ్ వార్ ఇన్ గాజా. గాజాలో విధ్వంసకరమైన యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి ఇజ్రాయెల్కి అమెరికా యొక్క వెపన్స్ అవసరం. అండ్ మిస్టర్ నెతన్యాహు, who is facing an arrest warrant from the International Criminal Court for war crimes and crimes against humanity, needs American political and diplomatic backing to continue his wars across West Asia with impunity. So, నెతన్యాహు పైన సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కంప్లైంట్ చేసింది. సో కంప్లైంట్ చేస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అతని పైన అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వార్ క్రైమ్స్ చేసినందుకు, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ చేసినందుకు అతని పైన అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. అట్లాంటి ఆయనకి అమెరికా యొక్క పొలిటికల్ మరియు డిప్లొమాటిక్ సపోర్ట్ అనేది అవసరము. బ్యాకింగ్ అంటే సపోర్ట్ అనేది అవసరం. దేనికి? టు కంటిన్యూ హిస్ వార్స్ అక్రాస్ వెస్ట్ ఏషియాలో తన యుద్ధాలని వెచ్చలవిడిగా కంటిన్యూ చేయడానికి. విత్ ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటమ్మా? నేను ఏం చేసినా చెల్లుతుంది. ఇంప్యూనిటీ అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. తను ఏం చేసినా సరే ఎటువంటి పనిష్మెంట్ లేకుండా చెల్లేలాగా యుద్ధాలు చేయాలంటే దానికి అమెరికా సపోర్ట్ అనేది అవసరం. ఇఫ్ ద యుఎస్ continues to support Israel and refuses to use its leverage to end the Gaza war, it will be condemned by future historians and fact finders as a country that was complicit in Israel's crimes against Palestinians. ఒకవేళ యుఎస్ అనేది ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు సపోర్ట్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడం కంటిన్యూ చేస్తూ అండ్ రెఫ్యూజెస్ టు యూజ్ ఇట్స్ లెవరేజ్, తనకున్న లెవరేజ్ లేదా ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేయకుండా రెఫ్యూజ్ చేస్తే, దేనికి? టు ఎండ్ ది వార్, గాజా వార్ని ఎండ్ చేయడానికి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించకుండా ఉండిపోతే ఫ్యూచర్ హిస్టారియన్స్, చరిత్రకారులు అమెరికాని కండెమ్ చేస్తారు. కండెమ్ అంటే ఖండించే అంటే అమెరికా యొక్క చర్యల్ని డిసప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్యాక్ట్ ఫైండర్స్ కూడా అమెరికాని ఏమంటారంటే, ఇజ్రాయిల్ చేస్తున్న నేరాల్లో అమెరికా కూడా కాంప్లిసిట్ అంటే యు ఆర్ పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఇజ్రాయిల్ యొక్క క్రైమ్స్లో అమెరికా కూడా పార్ట్నర్గా ఫ్యూచర్ హిస్టారియన్స్ అండ్ ఫ్యాక్ట్ ఫైండర్స్ అమెరికాని అభివర్ణించే అవకాశం అనేది ఉంది. దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్ ఫర్ ఇజ్రాయిల్ టు ప్రొలాంగ్ దిస్ బ్రూటల్ వార్. ఈ బ్రూటల్ వార్ని ప్రొలాంగ్ చేయడానికి దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్. విచ్ హస్ కిల్డ్ అన్ ఎస్టిమేటెడ్ 70,000 పీపుల్. గడిచిన 20 నెలల్లో 70,000 మందిని చంపేసింది ఇజ్రాయెల్. సో ఈ బ్రూటల్ వార్ని ప్రొలాంగ్ చేయడానికి ఎటువంటి ఎక్స్క్యూజెస్ కూడా లేవు. ఖచ్చితంగా ఆపి తీరాలి. ద స్లాటర్ మస్ట్ స్టాప్. స్లాటర్ ఖచ్చితంగా ఆగాలి. అండ్ ఇజ్రాయెల్ మస్ట్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ఇట్స్ క్రైమ్స్. ఇజ్రాయెల్ తన క్రైమ్స్కి ఇట్ మస్ట్ బి హెల్డ్ అకౌంటబుల్, జవాబుదారీ కావాలి అని. మస్ట్ బి హెల్డ్ అకౌంటబుల్ అంటే అర్థం ఏంటమ్మా? అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. అంటే మనం చేసిన తప్పులకి సమాధానం చెప్పే పరిస్థితి అనేది రావాలి అని చెప్పి అర్థం. మరి రీడింగ్ కాంప్రహెన్షన్ ఆన్సర్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ఎడిటోరియల్? ఈజీ చెప్పేస్తారు మీరు. ధారావత్ వంశీకృష్ణ డైలీ 9:15 కమ్మా. ఈరోజు లేట్ అయింది. ఆన్ ఎ డైలీ బేసిస్ ఎడిటోరియల్ స్టార్ట్స్ ఎట్ 9:15 AM. సో టుడే లేట్ అయింది, ఈరోజు పట్టించుకోవద్దు. ఆన్సర్ చేయండి ఇది. వాట్ ఈజ్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ఎడిటోరియల్? ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్? డెఫినెట్లీ నో కదా. ఇది ఆప్టిమిస్టిక్గా చెప్పండి. కాదు. ఈజ్ ఇట్ అపాలజెటిక్? అంటే ఏదో అపాలజీ ఇస్తున్నట్టుగా ఉందా? లేదు. ఈజ్ ఇట్ క్రిటికల్? ఎస్, ఇట్ ఈస్ క్రిటికల్. నెతన్యాహు పాలసీల్ని తప్పుపడుతూ వస్తుంది. ఈజ్ ఇట్ సర్కాస్టిక్? వెటకారంగా ఉందా? లేదు, వెటకారం ఏమీ లేదు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆర్ సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఎడిటోరియల్? హమాస్ ఇజ్రాయెల్తో ఫైట్ చేయడం ఆపాలి అదా? కాదు. యుఎస్ షుడ్ నెగోషియేట్ ఎస్ టూ స్టేట్ సొల్యూషన్. టూ స్టేట్ సొల్యూషన్ అవన్నీ తర్వాత. టూ స్టేట్ అంటే పాలస్తీనాకి సెపరేట్ దేశం ఇవ్వాలి, ఇజ్రాయెల్కి ఇవ్వాలి, అంత డీటెయిల్డ్గా వెళ్ళలేదు ఆర్టికల్లో. కానీ ట్రంప్ ఇజ్రాయెల్కి ఫోర్స్ చేసి వార్ ఎండ్ చేయాలి, అది మెయిన్ ఐడియా. టూ స్టేట్ సొల్యూషన్ వరకు వెళ్ళాలనే మాట్లాడలేదు, కానీ ఇజ్రాయెల్తో మాట్లాడి యుద్ధాన్ని ఎండ్ చేయాలనేది మెయిన్ థింగ్. నెతన్యాహు డిజర్వ్స్ ద పీస్ ప్రైజ్. నెతన్యాహుకు పీస్ ప్రైజ్ హీ డిజర్వ్స్? నో, హీ డజంట్ డిజర్వ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్? ఎడిటోరియల్ నుంచి ఏం ఇన్ఫర్ చేయొచ్చు? ఒకసారి చూడండి. ఒకసారి ఎప్పుడైనా సరే, ఆల్వేజ్ ఎన్నోసార్లు చెప్పాను తెలియని వాళ్ళ కోసం, ఇది ఎడిటోరియల్ అనుకుంటే
ఇన్ఫరెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఎడిటోరియల్. అంటే ఆథర్ ఎడిటోరియల్లో ఏదైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అనేదాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. అంటే ఆల్రెడీ ఇచ్చిన కంటెంట్ని చదివి దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అనేది ఇన్ఫరెన్స్. మరి అజంప్షన్ ఏంటి? దిస్ ఎడిటోరియల్ ఈజ్ బేస్డ్ ఆన్ అజంప్షన్. చూసారా, ఇన్ఫరెన్స్ అనేది ఎడిటోరియల్ మీద బేస్ అయితే దట్ ఎడిటోరియల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్. అజంప్షన్ మీద ఎడిటోరియల్ బేస్ అయి ఉంటుంది. అంటే ఈ ఎడిటోరియల్ ఏదైతే ఆయన ఆర్టికల్ రాశారో ఆయన కొన్ని అజంప్షన్స్ తీసుకొని రాశారు. ఆ అజంప్షన్ ఏంటి అనేది కొన్నిసార్లు అడుగుతారు. ఎడిటోరియల్ని బేస్ చేసుకొని ఇన్ఫరెన్స్ ఏంటి అని కూడా అడుగుతారు. ఎడిటోరియల్ నుండి వచ్చేది ఇన్ఫరెన్స్, ఎడిటోరియల్కి బేస్ అజంప్షన్. అంటే అజంప్షన్ ఈజ్ లైక్ ఫౌండేషన్ అనమాట. ఇది ఎడిటోరియల్ అనుకుంటే దీని నుంచి మనకి ఇన్ఫరెన్స్ వస్తుంది. సో ఇజ్రాయిల్స్ వార్ ఎఫర్ట్ ఈస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ యూఎస్ సపోర్ట్. క్వశ్చన్ చూడండి. ఐడిఎఫ్ ఈజ్ యునానిమస్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ రీలొకేటింగ్ పాలస్తీనియన్స్? నో. పాలస్తీనియాని ఖచ్చితంగా రీలొకేట్ చేయాలని ఐడిఎఫ్ అంటుందా? లేదు. ఎందుకంటే ఐడిఎఫ్ చీఫే ఆపోజ్ చేస్తున్నారని మీడియాలో న్యూస్ వచ్చింది. ద యూఎస్ హ్యాస్ లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఇజ్రాయిల్? నో. యూఎస్కి ఇన్ఫ్లుయెన్స్ ఉందనేగా చెప్తున్నారు ఆర్టికల్ అంతా. ఇజ్రాయిల్స్ వార్ ఎఫర్ట్ ఈజ్ హెవీలీ డిపెండెంట్ ఆన్ యూఎస్ సపోర్ట్. ఎస్, ఇజ్రాయిల్ యొక్క వార్ ఎఫర్ట్ అమెరికా మీద హెవీలీ డిపెండెంట్. ఎలా చెప్తాము? ఆర్టికల్లో మీరు చూస్తే ఫర్ ద అఫెన్సివ్ అంటే అటాక్ చేయడానికి అమెరికా మీద ఆధారపడుతుంది. ఫర్ ద డిఫెన్సివ్ తనని తాను డిఫెండ్ చేయడానికి కూడా అమెరికా మీద ఆధారపడుతుంది. వెపన్స్ కోసం కూడా అమెరికా మీద ఆధారపడుతుంది. అవన్నీ రాశారు. సో అది దేన్ని బట్టి రాశారు? ఇది హెవీలీ డిపెండెంట్ అని అర్థమవుతుంది కదా. సో ఇజ్రాయెల్ అనేది అమెరికా మీద డిపెండ్ అవుతుంది అనేది మనం క్లియర్గా చెప్పొచ్చు. అది క్లియర్గా మనం ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు. నోబెల్ పీస్ ప్రైజ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అవార్డెడ్ టు ట్రంప్? అవార్డు అవ్వలేదు ఇంకా. అజంప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంప్లిసిట్ అజంప్షన్ ఇన్ ద ఎడిటోరియల్? ఎడిటోరియల్లో అజంప్షన్ ఏంటి? హమాస్ ఈజ్ మోర్ పవర్ఫుల్? నో. ట్రంప్ హ్యాస్ నో ఇంట్రెస్ట్? నో. ద యూఎస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇజ్రాయలీ పాలసీ త్రూ మిలిటరీ పొలిటికల్ ప్రెజర్? ఎస్, ఇజ్రాయలీ పాలసీని మిలిటరీ మరియు పొలిటికల్ ప్రెజర్తో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అని ఆథర్ నమ్ముతున్నారు. కాబట్టే ఆథర్ ఏమంటున్నారంటే ట్రంప్ మస్ట్ ఫోర్స్. ఇప్పుడు చూడండి అమ్మ, ట్రంప్ ఇజ్రాయెల్ని ఫోర్స్ చేసి వార్ ఆపాలి అని ఆథర్ అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆథర్ ఈజ్ అజ్యూమింగ్ దట్ అమెరికా కెన్ డూ ఇట్. అమెరికా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపగలదని నమ్ముతున్నాడు. కాబట్టే అమెరికా ఫోర్స్ చేసి ఆపాలి అని చెప్తున్నారు. ఆపమని చెప్పడానికి కారణం ఏంటి? అజంప్షన్. ఆయన ఆ అజంప్షన్ తీసుకున్నాడు కాబట్టే. సో ఆన్సర్ ఇస్ సి. సో మీలో చాలామంది డైలీ వొకాబులరీ కావాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో వొకాబులరీతో పాటు వొకాబులరీకి నేను లైవ్లో నోట్స్ ఇస్తూ మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ప్రతిరోజు కూడా 10:30 AM సెషన్ ఉంటుంది, లైవ్ సెషన్. దీంతోపాటు ప్రిలిమ్స్ క్లాసులు, మెయిన్స్ క్లాసులు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కలిపి మీకు కేవలం 999 రూపీస్కి మనం అందిస్తున్నాము 3 months వ్యాలిడిటీతో. 3 months తర్వాత మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు ఎన్నాళ్ళు కావాలి అన్నాళ్ళు 999 పే చేసి మీరు ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి, ఇక్కడ ఉన్న నెంబర్, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో అక్కడ కూడా మీకు ఎడిటోరియల్ ఇంకొంచెం డీటెయిల్, ఇప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువ డెప్త్లో మీకు లైన్ బై లైన్ చెప్తూ, మీతో చదివిస్తూ, మీకు వొకాబులరీ మిమ్మల్ని అడిగి ఇంటరాక్టివ్గా సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఇది లైవ్ సెషన్. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.